ఆయన జూన్లో మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం అన్నాడు. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా అన్నారు, ఆయన రాజకీయాలు ఎందుకు వదిలేస్తాడండి, ఆయన మాట ఇప్పుడు నమ్మాలి, ఇప్పటికీ కూడా ఏదో ఒక ట్వీట్ పెడతానే ఉంటాడు కదా అని. సో ట్వీట్ పెట్టడం అంటే దాన్ని కూడా ఆయన అడ్రస్ చేశాడు. నాకేదో ఇంట్రెస్ట్తో అప్పుడప్పుడు పెడతా ఉన్నాను, ఈ సంవత్సరం మాత్రం అగ్రికల్చరే చేశాడంట. మరి వ్యవసాయం, మరి ఏ రకమైన వ్యవసాయం చేశాడో మరి ఆయన, మరి మనీ మింటింగ్ ఏమైనా వ్యవసాయం చేశాడా తెలియదు, అది ఆయన సిద్ధాస్తుడు కాబట్టి. పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇస్తాడేంటి, ఈయన మాట్లాడింది ఈయన మర్చిపోయాడు కాబట్టి జనాలంతా మర్చిపోయారని అనుకుంటాడా? లాస్ట్ టైం ఏమో నేను విజిల్ బ్లోయర్ని, కుంభకోణం అతిపెద్ద కుంభకోణం జరిగింది, నా ఇంట్లోనే దానికి రూపకల్పన జరిగింది పాలసీ రూపకల్పన, ఇది అతిపెద్ద స్కాము, వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు, సహకరించడం లేదు, నేను పూర్తిగా సహకరిస్తాను, వీళ్ళు మొత్తం బట్టలు ఊడదీస్తాను అన్నవాడు ఇప్పుడు వచ్చేసేమో జరిగిందని నేను అనుకోవటం లేదు, ఒకవేళ జరిగి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, కోటరీ పందికొక్కులా తింటున్నారు, కోటరీ ఉంటే అసలు అధికారంలోకి మళ్ళీ రాడు. ఎలా చూడాలి సార్? అంటే ఆయన స్ట్రాటజీ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానాన్ని ఆశిస్తున్నాడా? సురేష్ గారు, ముందుగా మీకు పెనాల్లో ఉన్న మిత్రులందరికీ, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి మనం మీరు అన్నట్లుగా గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. కరెక్ట్గా సంవత్సరం క్రితం అదే విజయసాయి రెడ్డి చాలా మాటలు మాట్లాడాడు. ఈ లిక్కర్ స్కామ్ గురించి సగం బట్టలు ఊడదీశాను, మిగతా సగం నేను ఊడదీస్తాను త్వరలో అన్నాడు. అట్లాగే జగన్ని నానా మాటలు అన్నాడు, చంద్రబాబు గారిని కూడా నానా మాటలు అన్నాడు, పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అన్నాడు, చిరకాల మిత్రుడు, మీ స్నేహితులు అన్నాడు. ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశాడు. వ్యవసాయం చేస్తున్నాను, ప్రస్తుతం నేను రాజకీయాల్లో రాను, వ్యవసాయమే నాకు పరమావధిగా నేను పనిచేస్తాను అన్నాడు. ఈవేళ కరెక్ట్ సంవత్సరం తిరక్క ముందే మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. ఇప్పుడు స్థూలంగా చెప్పదలిస్తే ఏంటంటే, అందరికీ అర్థమైన విషయం, ఆయన మళ్ళీ జగన్ గూటికి చేరబోతున్నాడు. జగన్ గూటికి చేరటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. జగన్ని క్లీన్ చిట్ ఇస్తూ, ఆయన ఏ పాపం ఎరగడు, ఆయన అసలు తెలియదు, లిక్కర్ స్కామ్ జరిగింది, కసిరెడ్డి దీనికి సూత్రధారి, ఆయన నడితే అన్నీ తెలుస్తాయి అని చెప్పిన వ్యక్తి ఇవాళ లిక్కర్ స్కామ్ జరిగినట్టు నాకు తెలియదు, జరిగిందే లేదో నాకు తెలియదు, ఒకవేళ జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే జనాన్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు ఆయన. జనం అందరూ పిచ్చోళ్ళు, చెవిలో పూలు పెట్టి మనం ఏం మాట్లాడినా నమ్మేస్తారు అనే భ్రమలో ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు. జనం అంత పిచ్చోళ్ళు కాదండి, ఈయన ఊహించుకుంటున్న జనం అంత పిచ్చోళ్ళు కాదు, అన్నీ గమనిస్తానే ఉన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో నేను పాలేరుని అన్నాడు. నిజమే, పాలేరే ఆయన. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పాలేరుగానే ఉన్నాడు. వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, ఇంటి పనులు కానివ్వండి, అన్ని పనులు చూశాడు పాలేరుగా. తాతగారి తరం నుంచి రాజశేఖర రెడ్డి గారి తరం, మూడో తరానికి పాలేరు ఆయన. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో అదొక్కటే వాస్తవం. పాలేరుగానే ఉన్నాడు ఆయన, పాలేరుగానే ఉంటాడు, పాలేరుగానే భవిష్యత్తులో కంటిన్యూ అవుతాడు కూడా, అనుమానమే లేదు. మరి అతి త్వరలోనే మనం చూస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకు ఆహ్వానం వస్తుంది, గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈయన మళ్ళీ వెళ్ళి అన్ని రకాలుగా చక్క పెడతాడు వ్యవహారాలన్నీ కూడా. కోటరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఒకప్పుడు ఈయన కూడా సభ్యుడే కోటరీలో ఆయన కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్, సెకండ్ అతను, నేను నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. నన్ను స్టార్టింగ్ సంవత్సరం అధికారంలోకి వచ్చిన సంవత్సరం దాకా నెంబర్ 2గా చూశారు, తర్వాత నుంచి నన్ను పక్కన పడేశారు, సైడ్ లైన్లో పెట్టారు అన్నాడు. కాసేపు మళ్ళీ అంటాడు అసలు మా నాకు నెంబర్ 2 ఉండరు ప్రాంతీయ పార్టీల్లో అంటాడు. ఏది కరెక్టో, ఏది ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కావాలా? మనం వింటా కూర్చోవడం అంతకంటే చేయలేదే లేదు ఆయన విషయంలో. ఏదైనా మాట్లాడతాడు. ఇవాళ ఆయన నిలబడిన స్టాండ్ ఏంటంటే మళ్ళీ రాజకీయాల్లో వస్తాడట. రేపు జూన్ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అవుతాడు, రాజకీయాలు వదలడు. మరి జగన్ పార్టీలోకి మళ్ళీ వెళ్తావా, తెలుగుదేశంలోకి వెళ్తావా, ఇంకో దాంట్లోకి వెళ్తావా అని అడిగితే ప్రశ్నలు మీడియా ఏం మాట్లాడాడు? నేను ఏ పార్టీలోకి వెళ్ళను అంటాడు. మళ్ళీ అంటే సొంత పార్టీ పెట్టుకుంటాడా? అంత దమ్ముందా? సొంత పార్టీ ఏం పెట్టడు. ఆయన ఇచ్చే సిగ్నల్స్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు,
ఏదో అయిపోయింది, నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మీరు చాలా క్లీన్ పునీతులు, మీకేం తెలియదు ఇది, వీళ్ళందరూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు, నేనే మీకు మీ అనుంగు శిష్యుణ్ణి, మీ వీర విధేయుడిని నేనే, మీరు అపార్థం చేసుకున్నారు కోటరి మాటలు విని, నేను మళ్ళీ మీకు విధేయుడిగా పనిచేస్తా, పాలేరుగా ఉంటా, జీవితాంతం సేవ చేసుకుంటా, నన్ను తీసుకోండి, నాకు మళ్ళీ పూర్వపు స్థానం ఇవ్వండి అని ఆయనకు సిగ్నల్స్ పంపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్నల్స్ పంపుతున్నాడు. లేదా ఆల్రెడీ లోపాయకారిగా మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారితో ఆల్రెడీ యాక్సెప్టెన్సీ పొంది వెళ్ళటానికి ప్రజలకు చెప్పాలి కదా, ఏదో జరుగుతుంది చెప్పడానికి కోసం ఒక నాటకం ఇది, ఒక నాటకం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో లోపాయకారిగా మాట్లాడుకొని మీరు ఆగండి సార్, ఇంత బహిరంగంగా సామాన్యంగా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే గత సంవత్సరం మాటలు, ఈ సంవత్సర కాలంలో ఆయన పెట్టిన ట్వీట్లు, రకరకాల ట్వీట్లు, ఇవన్నీ తోటి ఇవాళ మాటలు పరిశీలిస్తే కనుక క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఈయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో లోపాయకారిగా మాట్లాడుకున్నాడు, మళ్ళీ పార్టీలోకి వెళ్ళటానికి, మళ్ళీ యాక్టివ్ అవడానికి, వైసీపీ రాజకీయాలు భుజానేసుకోవడానికి ఈయనకి పార్టీకి ఏదో ఒప్పందం కుదిరింది. దీనికి ఏంటంటే ఊరికి అలా వెళ్ళిపోతే జనం అందరూ కాన్ఫరెన్స్ మొహాన్ని ఊస్తారని, మొన్నటిదాకా ఇలా మాట్లాడావయ్యా ఇవాళ ఏంటి మళ్ళీ వెళ్ళిపోయావు అంటారని మెల్లమెల్లగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక ఇది సృష్టిస్తున్నాడు. ఒక దాన్ని ఏమంటారంటే ఈజీ చేస్తున్నాడు. ప్రజల్ని కన్విన్స్ చేసుకునే ప్రయత్నంలో భాగం ఇది. నిన్నటిదాకా నువ్వు లిక్కర్ స్కామ్ జరిగింది, ఎంత జరిగింది మాట్లాడావు, ఇవాళ తెలియదు అంటున్నావు. ఎలా ఏంటి, ఎందుకు మాట్లాడేవాళ్ళ అంటే ఇప్పుడు ఏదైతే ఒక పక్క సిట్టు సిబిఐ ఇన్నాళ్ళ నుంచి ఎంక్వైరీ చేసి విచారణ చేసి రాబట్టిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ కూడా ఉలక్క నువ్వు చెప్తేనే కదా, నువ్వు క్లియర్ కట్ గా హింట్ ఇచ్చిన తర్వాతే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఈ కసిరెడ్డి ఎవరు ప్రపంచానికి తెలియదు కదా, నువ్వు చెప్పావు కసిరెడ్డి పేరు, ఇవాళ చెప్తున్నావు. కసిరెడ్డి ఒక్కడే కాదు కదా, దాని తర్వాత ఎంతో మంది వచ్చారు. ఎక్కడి దాకా వెళ్ళింది, తీగలాగారు, డొంకంతా కదిలింది. ఇవాళ డొంకను కదిలిచ్చి ఏమి లేదో తెలియదు అంటావేంటి, జరిగిందో లేదో తెలియదు అంటావేంటి, నీకు తెలీదా జరిగిందో లేదో, లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో తెలీదా, నీ ఇంట్లోనే జరిగిన సంభాషణ, డిస్టిలరీస్ని నువ్వు మీటింగ్ లో పెట్టి డిస్టిలరీస్ తోటి కమిషన్లు మాట్లాడుకున్న వైనం, ఇదంతా నీకు తెలియకుండా జరిగింది. అసలు ₹1 జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా నుంచి బయటకు వెళ్ళాలంటే విజయసాయి రెడ్డి గారికి తెలియకుండా, ఖజానాలోకి డబ్బు రావాలన్నా డబ్బు వెళ్ళాలన్నా ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఎందుకంటే అతను ఆడిటరు, ఆ కంపెనీకి సంస్థలకి, ఆయన సంస్థలకు చెందిన ఆడిటరు. ₹10 ఖర్చు పెట్టాలన్నా, ₹10 భోషానంలో వేయాలన్నా నీకు తెలియకుండా జరగదు. అలాంటిది నువ్వు ఏమి ఎరగనట్టుగా మాట్లాడతావు. ఇవాళ ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మించాలని, ఏం నమ్మించాలనుకుంటున్నావు నువ్వు? వ్యవసాయం చేశావు, ఈ సంవత్సరంలో ఎంత పంట తీసావు, వరి పండించావా, మామిడికాయలు పండించావా, జామకాయలు పండించావో చెప్పు ప్రజలకి. అయ్యా నేను ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేశాను, ఇంత కష్టపడ్డాను, కాయ కష్టం చేశాను, ఇదిగో ఈ పంట పండించాను అన్ని చెప్పు ప్రజలకి. అయ్యేం చెప్పకూడదు. ఇప్పుడు వ్యవసాయం చెప్తావా? వ్యవసాయం విషయంలో కేసీఆర్ గారిని నువ్వు వదిలేస్తే పొలం ఎవరు చేస్తాడు, నీ పొలాన్ని మళ్ళీ ఎవరు చేస్తాడు? వ్యవసాయం బీడు పెడతావా? వ్యవసాయం పాడు, అక్కడ వ్యవసాయం ఉంటే కదా సార్ ఎవడని బెటర్ కాదు. కేసీఆర్ నుంచి ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ఈ వ్యవసాయం గురించి. ఆయన కూడా అంతే కదా సార్. సురేష్ గారు మీ ద్వారా ఒకటే అడుగుతున్నాను, మన మీడియా అందరినీ తీసుకొని ఆయన ఎక్కడ వ్యవసాయం చేశాడు, ఏం పండించాడు, కెమెరాలు పట్టుకొని గొట్టాలు పట్టుకొని మనం అందరం వెళ్దాం, వెళ్ళి చూద్దాం అసలు ఎంత గొప్పగా చేశాడు వ్యవసాయం. అది చెప్తే నమ్ముతాం, నమ్మి మిగతా మాటలు కూడా నమ్ముతాం. అప్పుడు మిగతా మాటలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అవి కూడా నమ్ముతాం. ఇవి నమ్మితే ఈ కనుక చూపిస్తే అది కూడా నమ్ముతాం అప్పుడు. ఓకే బాజీ గారు, కేసీఆర్ గారు కూడా చెప్తుంటాడుగా మంచి మంచి వంగడాలు ఎలా పుట్టించారని చెప్పేసి, ఆయన పెద్ద మేధావులాగా, ఏది వ్యవసాయ శాస్త్రవేత్తలాగా ఆ రకంగా. కేసీఆర్ వ్యవసాయం చేశాడు, ఆయన ఫామ్ ఉంది, ఫామ్ హౌస్ లో అక్కడ చాలా ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది, చేస్తున్నాడు. అది నిజమే.
దానికి మన మీడియా వాళ్ళు కూడా చాలా సార్లు చూపించారు టీవీలో చేసే కొన్ని చేశారు. కానీ ఈయన రాజకీయ రంగం నుంచి సడన్ గా పొలంలోకి దూకాడు. పొలంలో దూకిన మనిషి పొలంలో ఏం చేశాడో చెప్పాలి కదా. మరి పొలం నుంచి మళ్ళీ రాజకీయాల్లో దూకుతానంటున్నాడు. ఓకే సార్. సరే, ప్రజల్ని రూలే లేదు కదా సార్, ఎవరు ఏదైనా కానీ చేసుకోవచ్చు కదా. చూద్దాం అసలు ఇది మరి జూన్ వరకు మరి 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇచ్చాడు, 6 నెలలు టైం గ్యాప్ ఎందుకు ఇచ్చాడో చూడాలి. అది అదొకటి కూడా. వ్యవసాయం చేసి ఒక రాజకీయవేత్త, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థికంగా నిష్ణాతుడు వ్యవసాయంలోకి వచ్చాడంటే హర్షించాలి, స్వాగతించాలి. మిగతా వ్యవసాయ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులు కూడా స్వాగతిస్తారు, హర్షిస్తారు. ఎందుకంటే కొత్త కొత్త మార్గాలు వ్యవసాయంలో కూడా నేర్పుతాడని. రైట్. సార్, అబద్ధాలాడి ప్రజల్ని వంచడం అనేది తప్పు. ప్రజల్ని అంత ఫూల్స్ చేయడం అనేది తప్పు అంటారు. అది నా పాయింట్. కరెక్ట్.